అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటావూరులో ఈరోజు శుక్రవారం అనగా ఈరోజు అమ్మవారికి అభిషేకం జరిగింది. ప్రతి ఒక్క శుక్రవారము మంగళవారము అన్నదానం సాయంత్రం తెల్లారి అభిషేకం జరుగుతుంది, మంగళారతి ఉంటుంది, సాయంత్రం మంగళారతి ఉంటుంది, అలా అభిషేకం కూడా జరుగుతుంది. ఈరోజు విశేషం ఏమంటే కోరికలు తీసిన కొంగు బంగారు తల్లి మా గంగమ్మ తల్లి వాళ్ళు పెళ్లి కావాలనేసి మొక్కొని పోయినారు. వాళ్ళకి పెళ్లి కుదిరింది. ఈరోజు ఫస్ట్ గంగమ్మకి ఎత్తుకొచ్చి పత్రికలు పెట్టినారు. ఇంకో విషయం ఏమంటే బండి తీసుకోవాలనేసి దాదాపు 4 ఏళ్ళుగా కష్టపడి తిరుగుతా ఉన్నోళ్ళు ఈచర్ బండి తీసుకోవాలనేసి వాళ్ళు ఈ గంగమ్మ గుడికి వచ్చి వాళ్ళు మొక్కొని పోయేసి వాళ్ళు ఈచర్ బండి తీసుకొనేసి ఈరోజు వచ్చి వాళ్ళు మొక్కొని పోయినారంట. తల్లి మీ కాணிకలు వేస్తామనేసి ఈరోజు వాళ్ళు వచ్చి ఉండిలు బయట నుంచి వచ్చి ఉండిలు కాணிకలు వేసేసి ఆ తల్లిని మొక్కొని పోయినారు. అందుకు ఈ ప్రతి ఒక్క భక్తులకి మేము చెప్తాండేది ఏమంటే మీ కోరికలు ఏమైనా ఉంటే ఈ గంగమ్మ తల్లి పెట్టండి, మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతుంది అనేసి కూడా మేము తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్క భక్తులు వచ్చి మీ కోరికలు కోరుకొని ఆ గంగమ్మ తల్లి ముందర పెట్టండి, కోరికలు ఖచ్చితంగా జరుగుతుంది. మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము పదే చెప్తా ఉన్నాము. ఇక్కడ అమావాస్య, పౌర్ణమి, మంగళవారం, శుక్రవారము అభిషేకం జరుగుతుంది. విశేషంగా పౌర్ణమి, మంగళవారం విశేషం పూజలు కూడా జరుగుతుంది. ఇక్కడ అన్నదానం జరుగుతుంది. దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి సాయం చేయాల్సిందిగా గంగమ్మ గుడి తరఫున కోరుకుంటా ఉన్నాము. ఇట్లే మా మీడియా సోదరికి మా గంగమ్మ తల్లిని ఎంతో దూరం ఎత్తుకొని వెళ్ళిపోయినారు. వాళ్ళు ఈడుండే తల్లి నిజమైన రూపం అనేసి వాళ్ళు లేదంటే మా జనాలకు కూడా తెలిసేది కాదు. కానీ ఈసారి పౌర్ణమి చాలా జాతరలాగా జరిగింది. జాతరలాగా జరిగిందని కారణం కూడా మా మీడియా సోదరులే. మా ఫ్యామిలీలో ఒకరుగా వచ్చి వాళ్ళన్నీ ఏం విశేషం జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేసి వాళ్ళు మనస్తృప్తిగా వీడియో తీసి మనస్తృప్తిగా జనాల్లో పంపిస్తున్నారు. వాళ్ళకి కూడా మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఒకసారి మన గంటావూరు బీసీ కాలనీలో కలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ప్రతి శుక్రవారము లాగానే ఈ శుక్రవారం కూడా ఉదయం ఫలపంచామృత అభిషేకము, సుగంధ ద్రవ్య అభిషేకము, విశేష అలంకరణ, మంగళారతి, తీర్థప్రసాద వినియోగము జరిగింది. అలానే సాయంకాలం కుంకుమార్చన, నామార్చన, మంగళహారతి, విశేషమైనటువంటి నక్షత్రహారతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం అవుతానే అమ్మవారి యొక్క వేయించినటువంటి భక్తులకు అన్నదానం కూడా జరుగుతూ ఉంది. అలానే మన బీసీ కాలనీలో వెలిసినటువంటి గంగమ్మ దేవస్థానంలో ప్రతి మంగళవారము, శుక్రవారము, పౌర్ణమి, అమావాస్యలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలతో పాటు విశేషంగా గొప్ప అన్నదానం జరుగుతుంది. అన్నగారు సేవారత్న డాక్టర్ ఆర్ మురుగన్ అన్నగారి యొక్క ఆధ్వర్యంలో, ఈ ఆలయ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో మన గంగమ్మ దేవస్థానంలో విశేషంగా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. కావున భక్తాదులు తమ వంతు సాయంగా ఆలయంతో విశేషమైనటువంటి విరాళాలు ఇచ్చి అన్నదానాన్ని విశేషంగా జరిపేదానికి కృషి చేయవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే అన్నదానం మహాదానం. మనము ఎటువంటి పాపకర్మలు చేసినాము కానీ ఒక 10 మందికి అన్నదానం చేస్తే ఆ కాలంలో కొంచెం తగ్గుతాయి. కావున విశేషంగా ఇక్కడ భక్తాదులు ఏం చేస్తున్నారు. అలానే మన దాత ముందుకొచ్చి ఈ అన్నదానాన్ని ఇంకొంచెం విశేషంగా జరిపించేదానికి సాయం చేయవలసిందిగా కోరుతున్నాము. శ్రీమాత్రే నమః. అమ్మా గంగమ్మ అడుగడుగున నీదయే అరుణ కాంతిలా మా జీవితాన వెలిగే. అమ్మా గంగమ్మ భయహస్తమిచ్చి అనాథల పాలిట నీవే ఆశ్రయమిచ్చి పుట్టిన నేలకే పట్టాభిషేకం నీవు
భక్తులకు దీపం నీవు. అమ్మా గంగమ్మ అడుగడుగున నీ దయే. పెద్ద తేడాలేని తల్లి నీవు, చెదిరిన ఆశల్ని చేర్చే దైవం నీవు. నుదుట సింధూరం శుభశకునమై, నీ చూపు పడితే భయం పారిపోయే. పాదాల చెంత వాలిన ప్రాతలల్లి ప్రేమతో విని ఫలమిచ్చే అమ్మా. జన్మ జన్మలకు నీ బిడ్డలమమ్మా. జయ జయ అంటూ నీ నామం జపమమ్మా. గంగమ్మ తల్లి నా జగతారమే, గ్రామమంతా నీ మహిమా ఘనమే. నీ కరుణ నీడలో నిలవాలి లోకం, సుఖ శాంతులతో నిండాలి జీవనం. గంటవూరు శ్రీ తిరుపతి గంగమ్మ తల్లి జయమే. తిరుపతి దేవత మహిమల ధామే, ఆర్మురుగన్ సేవలతో వెలిగెను ఆలయం నీ దయతో అమ్మా. తిరుపతి గంగమ్మ తల్లిగా వెలసి, శక్తి స్వరూపమై శరణు నీవే. వేద మంత్రాల నాదం నిండుగా, దీపాల కాంతి నీ మందిరమునా. గంట ఊరు గుడిలో ఘన వైభవమే, పూజలతో నిత్యం పుణ్యధామమే. అమ్మా నీ దర్శనం అమృతమూలే, కష్టాలు తొలగే నీ కటాక్షమే. ఆలయ సేవలో అంకిత భావముతో నడిపెరు భక్తి బాటలో నిశ్చయం. చైర్మన్ మురుగన్ కృషితో అభివృద్ధి చెందెను నీ ఆలయం. జాతర వేళలో జయఘోషములు, దప్పుల మేళం మార్మోగెను. భక్తుల హృదయములో భక్తి వెల్లువా,
మొక్కులు తీర్చే భక్తజనులు సుఖశాంతులు ప్రసాదించుమమ్మా శరణు శరణు గంగమ్మ తల్లి గంట ఊరు గంగమ్మ తల్లి జయమే తిరుపతి దేవత నీకే నమస్కారం మురుగన్ సేవలకు దీవెనలిచ్చే మా తల్లి శరణం గంట ఊరు శ్రీ తిరుపతి గంగమ్మ తల్లి జయమే తిరుపతి దేవత మహిమల ధామే ఆరు మురుగన్ సేవలతో వెలిగెను ఆలయం నీ దయతో అమ్మా. తిరుపతి గంగమ్మ తల్లిగా వెలసి శక్తి స్వరూపమై శరణు నీవే వేద మంత్రాల నాదం నింపగా దీపాల కాంతిని మందిరమున గంట ఊరు గుడిలో ఘన వైభవమే పూజలతో నిత్యం పుణ్యధామమే అమ్మా నీ దర్శనం అమృతములే కష్టాలు తొలగే నీ కటాక్షమే ఆలయ సేవలో అంకిత భావముతో నడిపేరు భక్తి బాటలో నృత్యము చైర్మన్ మురుగన్ కృషితో అభివృద్ధి చెందెను నీ ఆలయము జాతర వేళలలో జయఘోషములు డప్పుల మేళం మార్మోగెను భక్తుల హృదయములో భక్తి వెల్లువా గంగమ్మ తల్లి నీ లీలలకే కొబ్బరి పూలు నైవేద్యములతో మొక్కులు తీర్చే భక్తజనులు సుఖశాంతులు ప్రసాదించుమమ్మా శరణు శరణు గంగమ్మ తల్లి గంట ఊరు గంగమ్మ తల్లి జయమే తిరుపతి దేవత నీకే నమస్కారం మురుగన్ సేవలకు దీవెనలిచ్చే మా తల్లి శరణం డాక్టర్ ఆర్ మురుగన్ సేవలతో వెలిగే గంగమ్మ తల్లి గంటా ఊరు శ్రీ తిరుపతి గంగమ్మ కరుణామయి తల్లి డాక్టర్ ఆర్ మురుగన్ సేవలతో వెలిగే గంగ
పాలిట దైవమా